అందరికీ నమస్కారం. మన వేదాలు ఉపనిషత్తులు మనకెన్నో సుభాషితాలను తెలిపాయి, అంటే మంచి మాటలు తెలిపాయి. అయితే అవి సంస్కృతంలో ఉన్నందువల్ల సామాన్యులకు పామరులకు అవి అందుబాటులో లేవు. అందుకే ఒక చక్కని శ్లోకాన్ని మీకు వినిపించి దాని భావము తెలుపుతాను. వీలైనంత వరకు పాటించండి, దైవ కృపకు పాత్రులు కండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మలతత్వం, నిర్మలతత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి, జీవన్ముక్తి. చూసారా, జీవన్ముక్తి కావాలంటే 4 స్థానాలు దాటి రావాలి. అంటే స్టెప్ బై స్టెప్ అన్నమాట. నీవు క్వాలిఫై కావాలి దేనికి? జీవన్ముక్తికి. కాబట్టి మొట్టమొదట సత్సంగత్వం. సత్సంగం ఏర్పడితే నిస్సంగత్వం అవుతుంది. అంటే నీలో ఆశలు, దురాశలు, కోరికలు అన్నీ తొలగిపోతాయి. నిస్సంగత్వే నిర్మలతత్వం. అప్పుడు నీ హృదయం ఏ మలము లేకుండా, ఏ చెడు లేకుండా స్వచ్ఛంగా అవుతుంది. ఎప్పుడు నీ మనస్సు నిర్మలతత్వం అవుతుందో అప్పుడు నిశ్చలతత్వం అవుతుంది. అంటే నీ హృదయం ఏ కదలిక లేకుండా, అంటే ఒక సెలయేరు ఎలా కదలకుండా నిశ్చలంగా ఉంటుందో మనసు కూడా నిశ్చలమవుతుంది. ఎప్పుడు మనస్సు నిశ్చలమవుతుందో నీవు ముక్తికి అర్హుడవుతావు. జీవన్ముక్తి, నీకు జీవన్ముక్తి లభిస్తుంది సుమా. కాబట్టి మన వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు మనకు ఎన్నో మంచి విషయాలను నేర్పాయి. ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం మనకెన్నో విషయాలను, మనకు విశేష జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం, దివ్య జ్ఞానాన్ని అవి అందిస్తాయి. ప్రతి సంసారి ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. సంసారం నుండి విడివడి ఒక తీగ నుండి ఒక కాయ ఎలా విడబడుతుందో అలా జీవితం నుంచి విడివడి మోక్షాన్ని సాధించాలి.